హాయ్ ఎవరీవన్. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. పెసరపప్పు అండ్ ఉప్పిడి బియ్యం అండ్ పచ్చెనగపప్పు అండ్ నార్మల్ రైస్ అండ్ రాగులు అండ్ ఉద్దిపప్పు. సో ఇవైతే నాకు సెట్ అవుతాయని నేను తీసుకున్నాను. అండ్ దీనిలో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అనొచ్చు. యాక్చువల్గా ఇప్పుడైతే చాలా పీసీఓడిస్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి. లేడీస్ కానీ జెంట్స్కి కూడా అయితే వస్తున్నాయి. సో హెల్దీ లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఏమేమో చేసి అన్నీ ఇలా చేసేయాలి అలా చేసేయాలి అయితే కాదు. సో నాకు తెలిసిన ఒక్కొక్క మన ఫుడ్ ఐటెంలో మెయిన్ చేంజెస్ చేసుకుంటే మనకి చాలా బాగా హెల్త్ అయితే క్లియర్ అవుతుంది. సో దానికి నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుండి అయితే స్టార్ట్ చేశాను. అలా నా ఫేవరెట్ అయితే దోశ. సో దోశ మనం రెగ్యులర్గా తింటాం కాబట్టి సో దాంట్లో హెల్దీ వర్షన్ ఏం చేయొచ్చు అని నేను కొంచెం ఆలోచించి కొంచెం సెర్చ్ చేసి ఇలాగైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా చెప్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారిగా మీరు తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంది. సో ఇలా అయితే వాష్ చేసుకొని ఒక 2 to 3 times బాగా వాష్ చేసుకొని దీంట్లో మనం కొన్ని మెంతులు వేసుకున్నామంటే టేస్ట్ అండ్ బాగా మెత్తగా కూడా క్రిస్పీగా కూడా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే మిక్సీలో అయితే పట్టుకున్నాను. నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, అదేంటంటే సో ఇప్పుడు మిక్సీలో మనం ఏదైనా వేసుకుంటే ఒకేసారి కానీ వేసామనుకోండి అది ఓవర్లోడ్ అయిపోతుంది, లేకపోతే హీట్ అయిపోతుంది. సో మిక్సీ అయితే రాంగ్ రన్ అయితే రాదు. సో మనకి ఏం టిప్ ఏంటంటే జస్ట్ మనం వేసుకున్నప్పుడు ఒక 2 seconds వేసి మళ్ళీ ఆఫ్ చేస్తూ కొంచెం ఆఫ్ చేస్తూ చేసామంటే ఓవర్ హీట్ అవ్వదు అండ్ ఓవర్లోడ్ కూడా అవ్వదు, చాలా బాగా వస్తుంది. అండ్ మిక్సీ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇట్లా మిక్సీలో చేసుకున్నాను. మిక్సీలో చేసి ఇట్లా ఫర్మెంటేషన్ అయితే చేశాను. అయిన తర్వాత నాకు 1 week అయితే ఈ పిండి వస్తుంది. నేను మా హస్బెండ్ తింటాను కాబట్టి సో నాకు రోజుకి ఎంత కావాలో అంత నేను సపరేట్ చేసుకుంటాను. మిగతా అది ఎంత తీసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకొని నేనైతే దోసకి రెడీ చేసుకుంటాను. సో అలా చేసుకోవచ్చు. ఇది 1 week వరకు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే. నేను ఎప్పుడు 1 week వరకు ట్రై చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. 1 week వరకు చాలా బాగుంటుంది. సో ఇది మార్నింగ్ కూడా నైట్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి ఏమేమి కావాలంటే కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసుకొని నార్మల్గా కొన్ని నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. అంటే నార్మల్ దోశ పిండి ఎలా వస్తుందో అలాగా బాగా కలుపుకొని అండ్ నిజంగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నార్మల్ దోశలాగే మొత్తం ఉంటుంది టేస్ట్ అంతా, లైక్ అన్నీ బాగుంటుంది. సో ఇలా బాగా కాగిన పెనం మీద దోశ వేసుకుంటే నీట్గా దోశ వస్తుందండి. అలా నార్మల్ దోశ ఎలా వస్తుందో అలాగే నీట్గా కరెక్ట్గా బాగా వస్తుంది. చాలామంది అనుకుంటారు ఇలాంటి దోశలు సరిగ్గా రావనేసి, కానీ ఇదైతే చాలా బాగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. మీరే చూడండి ఎంత బాగుందో. లైట్గా కొంచెం ఆయిల్ ఆరల్స్ కొంచెం గీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత రోస్ట్ అయిందో, అసలు చూడడానికి ఎంత చాలా బాగుందో. అలా రోస్ట్ అయ్యి చాలా బాగా వస్తుంది. సో మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. నిజంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, ఎంత టేస్ట్గా ఉందో నాకైతే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ సబ్స్క్రైబర్ టు రమ్య ఈశ్వర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్.